హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల లాస్ట్ 2 డేస్ నుంచి వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. అండ్ ఇప్పుడు టైం కొంచెం కుదిరింది. అండ్ టైం కూడా 23:42 అంటే 11:42 అయింది. సో ఇప్పుడే కొంచెం టైం దొరికింది నాకు. అండ్ ఇవాల్టి 5 క్వశ్చన్స్లో అంటే ఆల్రెడీ మనం 25 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము సీశాట్లో. అండ్ అంటే 2015 సీశాట్లో. ఇది 26th క్వశ్చన్. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్ చదువుదాం. The number of persons who read magazine X only is thrice the number of persons who read magazine Y అంటున్నారు. అంటే ఇక్కడ మ్యాగజైన్స్ గురించి డిస్కషన్ జరుగుతుందన్నమాట. సో మ్యాగజైన్ ఎక్స్ చదివే వాళ్ళు ఎంతమంది అంట? 3 times ఎక్కువ ఉన్నారంట మ్యాగజైన్ వై చదివే వాళ్ళకంట. అంటే మ్యాగజైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 times దట్ ఆఫ్ మ్యాగజైన్ వై. అంటే మ్యాగజైన్ వై చదివే వాళ్ళకన్నా 3 సార్లు ఎక్కువ ఉన్నారంట. అండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ మ్యాగజైన్ వై ఓన్లీ, ఇక్కడ పైన ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఓన్లీ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు వై ఓన్లీ ఈజ్ థ్రైస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ మ్యాగజైన్ ఎక్స్. అంటే మ్యాగజైన్ వై చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 3 times ఎక్కువ ఉన్నారంట మ్యాగజైన్ ఎక్స్ చదివే వాళ్ళకన్నా. సో చూడండి, ఈ రెండు కూడా మనకి కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ రెండు కూడా కాంట్రడిక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా ఎప్పుడు ఆపోజిట్గానే వెళ్తాయి. అండ్ దీని నుంచి మనం సొల్యూషన్ తీసుకురాలేం. ఈవెన్ వాడు ఇచ్చిన కన్క్లూజన్స్ చూసుకున్నా కానీ మనము ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ బోత్ ద మ్యాగజైన్స్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఓన్లీ మ్యాగజైన్ ఎక్స్. అంటే దీన్ని వెన్ డయాగ్రామ్ వేసుకున్నా కానీ మనకి దీనికి సొల్యూషన్ అనేది రాదనమాట. సపోజ్ ఇప్పుడు మనకి 2 మ్యాగజైన్ చదివే వాళ్ళని ఏ అనుకుందాము, అండ్ ఓన్లీ మ్యాగజైన్ ఎక్స్ చదివే వాళ్ళని బి అనుకుని, మ్యాగజైన్ వై చదివే వాళ్ళని సి అనుకున్నా కానీ ఈవెన్ ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా మనం చూసుకున్నా కానీ సొల్యూషన్ అనేది రాదనమాట. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడే మనకి కాంట్రడిక్ట్ అవుతున్నాయి కాబట్టి, అంటే రెండు ఆపోజిట్లో వెళ్తున్నాయి కాబట్టి నీదర్ 1 or 2. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 27th క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా? సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 27. యా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ద గ్రాఫ్ బిలో డిపిక్ట్స్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఓవర్ పీరియడ్ ఆఫ్ 2000 to 2010. అంటే 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు కూడా ఏ మరియు బి అనే వ్యక్తుల యొక్క ఎర్నింగ్స్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళ యొక్క సంపాదనలు ఇచ్చారు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఇది ఎర్నింగ్స్ యొక్క గ్రాఫ్ కూడా మనకి వై యాక్సిస్ మీద మెన్షన్ చేశారు. అండ్ ఇయర్స్ వచ్చేసి మనకి ఎక్స్ యాక్సిస్ మీద మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ని బట్టి మనల్ని ఒకటి కన్క్లూడ్ చేయమంటున్నారు. ఏంటిదో చూద్దాం. ఆన్ ద యావరేజ్ ఏ ఎర్న్డ్ మోర్ దాన్ బి డ్యూరింగ్ ద పీరియడ్. సో ఇక్కడ యావరేజ్ అంటే ఏంటి? సగటుగా, అంటే తెలుగులో చెప్పుకోవాలంటే సగటుగా. ఓకేనా? సో ఇప్పుడు ఏ గ్రాఫ్ బి గ్రాఫ్ రెండు చూసుకున్నట్లయితే దాదాపు 2007 వరకు కూడా, అంటే ఎప్పుడైతే ఏ అండ్ బి ఇక్కడ మీట్ అయినాయో అప్పటి వరకు కూడా ఏ ఒక్క గ్రాఫ్ చూడండి, ఎప్పుడు కూడా మనవాడు ఇలా టాప్లోనే వెళ్తున్నాడు. అండ్ బి వాడు ఏంటి? చిన్నగా గ్రో అవుతూ ఈ పాయింట్కి రీచ్ అయ్యాడు. రైట్. తర్వాత 2007 నుంచి 10 వరకు, అంటే ఈ 3 years టైంలో మనవాడు జస్ట్ కొంచెం పెరిగాడు. అండ్ ఏ అనేవాడు కొంచెం ఇలా తగ్గాడు. జస్ట్ ఒక 3 years టైంకి తగ్గారు. బట్ ఒక 7 years మాత్రం ఏ అనేవాడే లీడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా వీడు ఎంత సంపాదించాడు అని చెప్పేసి ఇవ్వలేదు. అంటే ఈవెన్ మనకి 2007 to 10 వరకు వీడు ఎక్కువ సంపాదించి అండ్ 2007 లోపు వీడు తక్కువ ఎర్నింగ్స్ ఉంటే అప్పుడు ఏమైనా యావరేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ గ్రాఫ్లో క్లియర్గా ఏం తెలుస్తుంది? ఒక 7 years పాటు మనకి ఏ అనేవాడే లీడ్ చేశాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? ఆన్ అన్ యావరేజ్ ఏ అనేవాడు ఆబ్వియస్గా ఎక్కువ ఎర్న్ చేశాడు ఇక్కడ బి కన్నా. బి అనేవాడు ఎప్పుడు కూడా తగ్గుకుంటూ చిన్నగా వచ్చాడు తప్పించి ఏకి అను బీకి చూడండి మనకి డిఫరెన్స్ అనేది ఎంత మెయింటైన్ చేశాడు ఏ అనేవాడు. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది చాలా మెయింటైన్ చేశాడు. బట్ ఓన్లీ లాస్ట్ 3 yearsలో బి వాడు కొంచెం పైకి వెళ్ళాడు అంతేగాని అప్పటి వరకు కూడా ఏనే లీడింగ్లో ఉన్నాడు. బి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే బి ఎర్న్ మోర్ దాన్ ఏ ఇన్ దిస్ పీరియడ్ అంటే ఇది రాంగ్. బి ఖచ్చితంగా ఈ గ్రాఫ్ని బట్టి ఎర్న్ చేయలేదు. అలా అని చెప్పి రెండు కూడా ఈక్వల్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఇయర్స్ మనకి ఈక్వల్గా లేవు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఎంత డబ్బులు అని కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ వీ కెన్ గో ఫర్ ఆప్షన్ ఏ. సో 28th క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ మనం. 2 pipes
ఏ అండ్ బి. సో ఇది మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ దాంట్లో వస్తుంది ఈ టాపిక్. అంటే టైమ్ అండ్ వర్క్లో పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ టాపిక్లో ఉంటుంది. ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయంట. ఏ అనే పైప్ ఉంది, బి అనే పైప్ ఉంది. కెన్ ఇండిపెండెంట్లీ ఫిల్ ఎ ట్యాంక్ కంప్లీట్లీ ఇన్ 20 and 30 minutes రెస్పెక్టివ్లీ. సో ఎప్పుడైతే ఇక్కడ రెస్పెక్టివ్లీ అని వచ్చిందో ఏ అనేవాడు 20 minutesలో చేస్తాడు, బి అనేవాడు 30 minutesలో చేస్తాడని చెప్పేసి అర్థం అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ మొత్తం నింపడానికి ఏ అనే వ్యక్తికి ఎంత సమయం పడుతుందంట? 20 నిమిషాలు పడుతుందంట. బి అనే వ్యక్తికి ఎంత టైం పడుతుందంట? 30 నిమిషాలు పడుతుందంట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ, అంటే ఇది ఏ అనే పైప్ అనుకోండి, ఓకేనా, అండ్ ఇది బి అనే పైప్ అనుకోండి. సో ఈ 2 పైప్స్ కూడా మనం ఓపెన్ చేసాం. సైమల్టేనియస్గా అంటే ఏంటి? ఒకటేసారి ఓపెన్ చేసినట్లయితే ఎంత సమయం పడుతుంది అన్నారు. సో ఇప్పుడు ఈ రెండింటికి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎందుకంటే రెండింటి సమయం కావాలి కాబట్టి మనకి ఎల్సిఎం ఆఫ్ 20 and 30 తీసుకుంటే ఎంత వస్తుంది? 60 వస్తుంది. అంటే టోటల్గా ఈ యొక్క ట్యాంక్ యొక్క కెపాసిటీ 60 లీటర్లు. ఈ 60 లీటర్లు నింపడానికి ఏ అనే వ్యక్తికి 20 నిమిషాలు పడితే బి అనే వ్యక్తికి 30 నిమిషాలు పడుతుంది. అంటే ఏ అనే వ్యక్తి 60/20 వేసుకున్నాం అనుకోండి, 2 3s are 6 కదా, అంటే వాడికి 1 యూనిట్ నింపడానికి 3 నిమిషాలు పడుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ బి అనే వ్యక్తి చూసుకున్నట్లయితే మనము 60/30, అంటే 1 యూనిట్ ఆఫ్ వర్క్ ఇక్కడ జరగడానికి 2 నిమిషాలు పడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏ అండ్ బి కలిపి ఎంత అంటే ఒక 1 మినిట్లో ఎంత టైం చేస్తున్నారు వీళ్ళు? 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ మనకి, ఇద్దరు కలిపి. సో క్వశ్చన్ ఏమడిగారు? హౌ మచ్ టైం విల్ దే టేక్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ, అంటే ఒక ట్యాంక్ని కంప్లీట్గా ఫిల్ చేయాలి అంటే ఏ మరియు బి కష్టపడితే ఎంత సమయం పడుతుంది అన్నారు. సో ఏ మరియు బి కలిపి నిమిషానికి 5 యూనిట్ల ఆఫ్ వర్క్ జరుగుతుందన్నమాట. అంటే టోటల్ 5 యూనిట్స్ పర్ మినిట్, టోటల్ మనకి 60 యూనిట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 60 యూనిట్స్లో 1 నిమిషానికి చూసుకున్నట్లయితే వీళ్ళు 5 యూనిట్స్ వర్క్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. అంటే 5 యూనిట్స్ ఆఫ్ ట్యాంక్ అనేది ఇట్లా ఫిల్ అవ్వకుంటూ వస్తుంది అనమాట. మనం దీన్ని 60 ఈ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నట్లయితే. సో ఇప్పుడు ఏ అండ్ బి కలిపి ఎంత? 60/5 వేసుకున్నాం అనుకోండి, 5 1s are 5, ఇక్కడ రిమైనింగ్ 1 ఉంటుంది, 0, 5 2s are 10. అంటే టోటల్గా 12 మినిట్స్లో మన వాళ్ళు ఈ కంప్లీట్ ట్యాంక్ని నింపగలరు అనమాట. సో ఇక్కడ టైం టేకెన్ ఈజ్ 12 minutes ఫర్ బోత్ ఏ అండ్ బి కలిసి వర్క్ చేస్తే. ఓకేనా, రైట్. ఎందుకు? ఏ అనేవాడు ఇప్పుడు ఇండిపెండెంట్గా వర్క్ చేస్తే 20 నిమిషాలు పడుతుంది, అదే బి అనేవాడు వర్క్ చేస్తే 30 నిమిషాలు పడుతుంది. బట్ చూడండి, ఇద్దరు కలిపి ఒక పనిని చేస్తే 12 నిమిషాల్లో చేసేయగలరు అనమాట. సో 29th క్వశ్చన్ చూద్దాం. సో 29th క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. దీంట్లో ఏమన్నారు? ఈచ్ ఆఫ్ ద 6 డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబ్. ముందుగా మనందరికీ తెలుసుకోవాల్సింది ఏంటి? ఒక క్యూబ్ ఉందనుకోండి, దానికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన ఒక ఫేస్ ఉంటుంది, కింద ఒక ఫేస్ ఉంటుంది, ఈ సైడ్ ఒక ఫేస్ ఉంటుంది, ఈ సైడ్ ఒక ఫేస్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఒక ఫేస్ ఉంటుంది, బ్యాక్ నుంచి ఒక ఫేస్ అన్నమాట. టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి ఒక క్యూబ్కి. ఓకేనా. అండ్ కార్నర్స్ వచ్చేసి మనకి పైన 4 కార్నర్లు ఉంటాయి, కింద 4 కార్నర్స్ ఉంటాయి. టోటల్ 8 కార్నర్స్ ఉంటాయి ఒక క్యూబ్కి. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఈ క్యూబ్లో మనకి VIBGYO అంటే జనరల్గా మనకి ఒక రెయిన్బో ఉంటుంది కదా, రెయిన్బో అంటే ఇంద్రధనుస్సులో మనకి విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి. అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్. బట్ ఈ రెడ్ తప్పించి మిగతా కలర్స్ అన్నీ కూడా ఒక క్యూబ్లో ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో సారీ, ఇక్కడ VIBGYO, సో గ్రీన్ కూడా కలుపుకొని విబ్జిఆర్. ఈ విబ్జిఆర్లో ఆర్ తప్పించి మిగతా కలర్స్ ఉన్నాయి అంటున్నారు. VIBGYO అనే కలర్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఒక క్యూబ్ని తయారు చేయాలి. తయారు చేసినట్లయితే విచ్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ కలర్డ్ విత్ O, అంటే O అనే దానికి ఆపోజిట్లో ఏ కలర్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఆరెంజ్కి ఆపోజిట్లో ఏ కలర్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో
ఒకసారి మనం ఒక క్యూబ్ గీసుకుందాము. నేను ఒక 2D క్యూబ్ గీస్తున్నాను. అంటే 3D వేస్తే ఇందాకలాగా ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. బికాస్ కొంతమంది పర్సన్స్కి ఇది ఫ్రంట్ సైడ్ లాగా కనిపించవచ్చు అండ్ కొంతమందికి ఇది ఫ్రంట్ లాగా కనిపించవచ్చు, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఒక 2D క్యూబ్ గీస్తున్నాను. రైట్, ఇప్పుడు ఈ 2D క్యూబ్లో నేను రాస్తాను. ఇది పైన ఉన్నది ఫ్రంట్ పార్ట్, మీరు కింద ఇది బాటమ్ అనుకోవాలి. ఓకేనా, సారీ, పైన ఉన్నది టాప్, ఇది బాటమ్ అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి. ఇటు సైడ్ బ్యాక్ పార్ట్, ఇది బాటమ్ అండ్ ఇది లెఫ్ట్ సైడ్, సారీ ఇది రైట్ సైడ్ అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ అనుకోండి. ఇప్పుడు వాడిచ్చినవి ఏంటో చూద్దాం. YOB ఆర్ ఆన్ అడ్జసెంట్ ఫేసెస్ అన్నాడు. ఓకేనా, సో నేను ఇక్కడ Y రాసుకుంటున్నాను, O ఇక్కడ రాసుకుంటున్నాను, ఎక్కడైనా రాసుకోవచ్చు. సరే, ఇక్కడ రాసుకుందాం. YOB అనేది అడ్జసెంట్ ఉన్నాయి. అడ్జసెంట్ ఏంటి, పక్క పక్కన. ఓకేనా, పక్క పక్కన ఉంటే దాన్ని అడ్జసెంట్ అంటారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ రావచ్చు అనమాట. అంటే కొంతమంది Y పైన రాసుకోవచ్చు, B ఇక్కడ రాసుకోవచ్చు, ఆరెంజ్ ఇలా రాసుకోవచ్చు. సో అలా కూడా మనం క్యూబ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు టైం లేదని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేయట్లేదు నేను. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. అంటే స్టేట్మెంట్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి నేను ఇదే దాంట్లో చేంజ్ చేస్తూ ఉంటాను. బికాజ్ ఐ హ్యావ్ అన్ ఎరేజర్ హియర్. IGY ఆర్ ఆన్ అడ్జసెంట్ ఫేసెస్ అంటే ఇక్కడ I ఉంది, G ఉంది, Y ఉంది. బట్ ఈ రెండిట్లో కామన్ చూసుకున్నట్లయితే మనకి ఏం కనిపిస్తుంది, Y రెండు కామన్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ Yకి B మరియు O వచ్చేసి పక్క పక్కన ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దీంతో పాటుగా I మరియు G కూడా అడ్జసెంట్గా ఉన్నాయి అంటున్నారు. అంటే నేను ఇక్కడ I రాసుకోవచ్చు, ఇక్కడ G రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, BOY ఈ మూడు కూడా అడ్జసెంట్గా ఉన్నాయి, YIG ఈ మూడు కూడా అడ్జసెంట్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు మిస్ అయ్యింది ఏంటి, విబ్జిఆర్లో V ఇక్కడ మిస్ అవుతుంది. అంటే Yకి ఆపోజిట్లో ఇక్కడ ఏముంటుంది, బ్యాక్ సైడ్లో అంటే V ఉంటుంది. సో Yకి ఆపోజిట్లో V ఉంటుంది అనేది ఒకటి తెలిసింది మనకి. ఆల్ రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుందాం. BGY ఆర్ ఆన్ అడ్జసెంట్ ఫేసెస్. సో ఆల్రెడీ ఇక్కడ B ఉంది, Bకి లెఫ్ట్ సైడ్లో మనకి G కనిపిస్తుంది, Y ఉంది. అంటే ఈ మూడు కూడా కార్నర్స్ అడ్జసెంట్గా ఉన్నాయి. ఇది కూడా ప్రూవ్ అయింది స్టేట్మెంట్ ప్రకారం. ఓకేనా, రైట్. OVB ఆర్ ఆన్ అడ్జసెంట్ ఫేసెస్. సో ఆల్రెడీ ఇక్కడ O ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ B ఉంది అండ్ అలాగే V అంటున్నారు. V బ్యాక్ సైడ్లో ఉంది కదా. సో ఇటు సైడ్ ఉన్న V ఒకటి, ఇటు సైడ్ ఉన్న B ఒకటి, O ఈ మూడు కూడా అడ్జసెంట్గానే ఉన్నాయి. అంటే పక్క పక్కన ఆనుకునే ఉన్నాయి. రైట్, ఇప్పుడు విచ్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ కలర్ విత్ O అంటే Oకి ఆపోజిట్లో ఏముంది అంటున్నారు. ఆబ్వియస్గా మనకి ఇక్కడ O ఉంది, Oకి ఆపోజిట్లో G ఉంది అండ్ Yకి ఆపోజిట్లో V ఉంది, పైన B ఉంది, కింద I ఉంది. అంటే B అండ్ I అనేది ఆపోజిట్ అనమాట. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటి అంటే ఓకి ఆపోజిట్లో ఉన్న కలర్ ఏది అంటే G అనమాట. సో ఆన్సర్ C ఈజ్ కరెక్ట్. సో దీన్ని మనం ఇంకొక మెథడ్లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లైక్ అదేంటంటే కొంచెం పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారు, Yకి అడ్జసెంట్గా O మరియు B ఉన్నాయన్నారు. అంటే ఎప్పుడైతే అడ్జసెంట్ పక్క పక్కన ఉంటాయో ఆ రెండు ఎప్పటికీ కూడా ఆపోజిట్ అవ్వవు అనమాట. అంటే Yకి ఎప్పుడు కూడా O మరియు B ఆపోజిట్ అవ్వవు. అండ్ అదే Yకి I మరియు G కూడా ఎప్పుడు అడ్జసెంట్గా ఉన్నాయని చెప్పారు కాబట్టి ఇవి ఎప్పుడు ఆపోజిట్ అవ్వవు. సో ఇప్పుడు Yకి ఆపోజిట్లో ఏమున్నట్టు, రిమైనింగ్ కలర్ V ఉంది కదా. సో ఇలా మిగతా స్టేట్మెంట్స్ కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ OVB అడ్జసెంట్ అన్నారు. అంటే ఓకి అడ్జసెంట్గా V ఉంది, B ఉంది. అంటే V మరియు B ఎప్పటికీ కూడా ఓకి ఆపోజిట్ కావు. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఓకి ఆపోజిట్ ఏముంటుంది అన్నాడు. అంటే వాడికి ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ మనం ఈజీగా ఇలా ఎలిమినేట్ చేసుకోవచ్చు. BV కావు అంటే ఇంకా టైం లేదనుకోండి, మీకు లెస్ దెన్ 1 minute ఉన్న టైంలో ఎలిమినేట్ చేసుకోవాలి. ఒక అట్లీస్ట్ 50% అన్నా మీరు ఇలాంటి టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకేమన్నాడు,
YOB ఆర్ అడ్జసెంట్ అన్నాడు. అంటే ఈ ఓకి అడ్జసెంట్గా ఇంకోటి ఎక్స్ట్రా ఏమొచ్చింది మనకి ఇక్కడ వై కూడా అన్నాడు. సో వై కూడా అడ్జసెంట్ కాదు. ఇలా మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలా కూడా తీసుకురావచ్చు. సో మీరు ఒకసారి స్టేట్మెంట్ 2 చూసుకున్నారనుకోండి, IGYR అడ్జసెంట్ అన్నాడు అండ్ కింద దాంట్లో BGYR అడ్జసెంట్ అన్నాడు. అంటే మనకి జీకి అడ్జసెంట్గా వై రాదు, ఐ రాదు అండ్ అలాగే బి రాదు. ఇలా ఒక 2 to 3 స్టేట్మెంట్ని సాల్వ్ చేసుకున్నట్లయితే ఒక దానికి ఆపోజిట్ అనేది వస్తుంది. వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ కూడా చేయొచ్చు అనమాట ఇది. బట్ ఈ ప్రొసీజర్ కొంచెం పెద్దది. లేదు నేను లైక్ ఒక క్యూబ్ వేసుకోగలను అనుకుంటే మీరు క్యూబ్ కూడా వేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఇవాళకి 30th క్వశ్చన్ చూద్దాం. టోటల్ 30 క్వశ్చన్స్ అవుతున్నాయి మనకి 2015లో దీంతో పాటుగా. అండ్ ఎస్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. సమ్ మెన్ ఆర్ గ్రేట్ అన్నారు. సో ఇది నేను మెన్ అనుకుంటున్నాను అండ్ ఇది నేను గ్రేట్ అనుకుంటున్నాను. ఓకేనా? ఈ పార్ట్ వచ్చేసి సమ్ మెన్ ఆర్ గ్రేట్. ఓకేనా? రైట్. ఇంకోటి ఏమన్నారు? సమ్ మెన్ ఆర్ వైస్ అన్నారు. అంటే నేను ఇలా వేసుకోవచ్చు, ఇది వైస్ అనుకోవచ్చు. సమ్ మెన్ ఆర్ వైస్ అన్నారు కాబట్టి ఈ పార్ట్ వచ్చేసి వైస్ కింద నేను కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకలాగా వేసుకోవచ్చు. ఇక్కడ సమ్ మెన్ ఆర్ గ్రేట్, ఇది మెన్, ఇది గ్రేట్ అండ్ సమ్ మెన్ ఆర్ వైస్ అన్నారు. అంటే సమ్ మెన్ గ్రేట్ ఉన్నారు, సమ్ మెన్ వైస్ ఉన్నారు. అంటే ఇక్కడ జీ మరియు వి ఎప్పుడు కూడా కలవట్లేదు. ఇలా గీసుకోవచ్చు, అంటే కలిసేలా గీసుకోవచ్చు అండ్ అలాగే కలవకుండా కూడా 2 గీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఆల్ రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. కన్క్లూజన్ చెప్తున్నారు మనకి. ఇది ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్, ఇవి మనం వెన్ డయాగ్రామ్ని వేసుకొని సాల్వ్ చేయాలి ఎప్పుడు కూడా. సో కన్క్లూజన్ 1 ఏం చెప్తున్నారు? మెన్ ఆర్ ఈదర్ గ్రేట్ ఆర్ వైస్. సో ఇక్కడ ఈదర్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి, అంటే ఐదర్ గ్రేట్ అవ్వచ్చు లేదా వైస్ అవ్వచ్చు. కింద ఏమన్నారు? నీదర్ గ్రేట్ నార్ వైస్ అన్నారు. సో నీదర్ అంటే ఏంటంటే ఇటు గ్రేటు కాడు ఇటు వైసు కాడు అని చెప్పేసి అర్థం అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుందాం. మెన్ అనేవాడు గ్రేట్ లేదా వైస్ అయి ఉండొచ్చు అని అన్నారు. అంటే ఈ స్టేట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమన్నాడు? మెన్ మొత్తం అన్నాడు. ఇక్కడ సమ్ మెన్ అని మెన్షన్ చేయలే. సో అంటే మెన్ మొత్తం కూడా ఇక్కడ గ్రేట్ లేదా వైస్ అన్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ కొంతమంది మరి మెన్ ఉన్నారు కదా, గ్రేట్ కాకుండా వైస్ కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళు. అండ్ ఈవెన్ సెకండ్ కేసులో చూసుకున్నా కానీ మెన్ ఆర్ ఈదర్ గ్రేట్ ఆర్ వైస్ అన్నాడు. సో ఇక్కడ గ్రేట్ అనేవాడు ఉన్నాడు, వైస్ అనేవాడు ఉన్నాడు. బట్ ఈ మధ్యలో ఉన్నారు కదా ఆల్రెడీ కొంతమంది మెన్ ఏం చేయకుండా ఖాళీగా ఉన్నారు కదా, మరి వీళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ని మనం రాంగ్ అనుకోవచ్చు. అండ్ కన్క్లూజన్ 2 చూసుకున్నట్లయితే సమ్ మెన్ ఆర్ నీదర్ గ్రేట్ అండ్ నార్ వైస్. ఎస్, ఇక్కడ ఉన్నారు కదా సమ్ మెన్, వీళ్ళు మనకి గ్రేటు కాదు వైసు కాదు, వీళ్ళు ఏదో జస్ట్ నార్మల్గా బతికేస్తున్నారు అంతే. అందుకే ఇక్కడ ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ వ్యాలిడ్ అనమాట. ఆల్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్తో మీ ముందు రేపు ఒక వీడియో చేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ ఇప్పటికే టైం కూడా 12:07 అయిపోయింది. అండ్ ఆల్రెడీ మనము CSAT కోర్స్ కూడా లాంచ్ చేసుకున్నాము. అండ్ ఫైనల్గా యాజ్ ఆఫ్ నౌ మనకి 5 సీట్స్ మిగిలాయి. అంటే ఈ వీడియో నేను నైట్ చేస్తున్నాను అండ్ రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను 9 o'clockకి. అండ్ 5 సీట్స్ మాత్రమే మిగిలాయి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది CSAT కోర్స్లో అంటే టోటల్ నేను ఓన్లీ 50 సీట్సే అనుకున్నాను. అండ్ నేను 50లో ఐఎమ్ సో హ్యాపీ దట్ 45 సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఒక 5 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మనకు ఆల్రెడీ CSATతో పాటు పాలిటీ కోర్స్ కూడా రన్ అవుతుంది. అనిరుద్ సార్ పాలిటీ, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మన స్టూడెంట్స్ అందరూ కూడా. ఇన్ కేస్ మీరు పాలిటీ కూడా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకున్నట్లయితే పాలిటీ తీసుకోవచ్చు అండ్ అలాగే CSAT కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.